మన ఆంధ్రప్రదేశ్‌లోని చాలా తీవ్రమైన విషాదం ఒకటి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడాను నేను చెప్పబోయే విషయం ఏదైతే ఉందో, దాన్ని 100% మీరు పూర్తిగా వింటే గనక, ఈ ప్రమాదం ఏదైతే ఉందో, ఆ ప్రమాదం మీకు భవిష్యత్తులో ఒకవేళ వస్తే గనక దాని నుంచి మీరు తప్పించుకునే అవకాశం ఉంటదన్నమాట. ఎందుకంటే, ఇప్పుడు ఏదైతే ప్రమాదం ఉందో, ఆ ప్రమాదం మన చుట్టూ కూడా ఉంది. ఎప్పుడైనా ఎవరికైనా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. మనం గమనించం, పెద్దగా పట్టించుకోము. ఎందుకంటే, మనం చాలా బిజీ షెడ్యూల్‌లో ఉంటాం కాబట్టి అటువంటి విషయాల మీద మనం పెద్దగా అవగాహన పెట్టుకోము. పెద్దగా పట్టించుకోమమాట. ఇప్పుడు అలాగ మనం పెద్దగా పట్టించుకోకపోవడం వల్లే ఈ సంఘటన జరిగింది. ఈ విషాదం జరిగింది. అసలు ఏం జరిగింది? ఎక్కడ జరిగింది? అనే విషయాలు పూర్తిగా మీకు చెప్తాను. మీకు ఒక క్లారిటీ వచ్చేస్తది. ఎందుకంటే భవిష్యత్తులో ఏదైనా మీకు ఇటువంటి ప్రమాదం ఒకవేళ ఎదురైతే గనక దాని నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటది. పూర్తిగా చివరిదాకా చూడండి. 100% మీకు ఫ్యూచర్‌లో అవసరం పడతదిది. అసలు ఏం జరిగిందంటే, ఒక కుటుంబం చక్కగా హ్యాపీగా జీవిస్తా ఉంది. ఇద్దరు కూడాను భార్యాభర్తలు చక్కగా వెల్ అండ్ సెటిల్ మాట. బాగా చదువుకున్న వాళ్ళు. అంతేకాకుండా డబ్బులు కూడా బాగా సంపాదించుకున్నారన్నమాట. సో, ఇటువంటి క్రమంలో వాళ్ళ పిల్లలు కూడాను పెద్ద పెద్ద చదువులు కూడా చదువుతా ఉన్నారు. ఇటువంటి క్రమంలోనే వాళ్ళ పిల్లలు వేరే ఊరిలోని అంటే బెంగుళూరులో చదువుతున్నారు వాళ్ళ పిల్లలు. వీళ్ళిద్దరు మాత్రం ఇంటికాడే ఉన్నారన్నమాట. సో, ఇటువంటి సమయంలో ఒక వ్యక్తి వీళ్ళకి పరిచయం అయ్యాడన్నమాట. సో, ఎప్పుడైతే ఈ వ్యక్తి ఇలా పరిచయం అయ్యాడో, ఈ పరిచయం కాస్త ఇంకా కొంచెం స్నేహంగా మారింది. సో, ఈ వ్యక్తి తరచూ వాళ్ళ ఇంటికి రావడం, వాళ్ళతో స్నేహం పెంచుకోవడం ఇయన్నీ కూడా జరిగాయన్నమాట. ఇక్కడే అతి పెద్ద సంఘటన జరిగింది. అలాగే వీళ్ళు స్నేహం పెంచుకోవడమే అతి పెద్ద సంఘటన అయింది. ఒక తీవ్రమైన విషాదం నెలకొందన్నమాట. ఈ విషాదం గురించి చెప్పే ముందు ఇతని గురించి చెప్తాను. మన ఆంధ్రప్రదేశ్‌లోని మన రైల్వే డిపార్ట్‌మెంట్ ఏదైతే ఉందో, రైల్వే డిపార్ట్‌మెంట్‌లోని లోకో పైలట్‌గా అయితే ఉద్యోగం చేస్తా ఉన్నాడు. ఇది పరిచయమైన వ్యక్తి మాట. మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు కదా! ఎవరికి కూడా ఎటువంటి అనుమానం రాదు. సో, ఈ వ్యక్తికి 36 సంవత్సరాలు మాట. సో, ఈ వ్యక్తి వాళ్ళకి ఏ విధంగా పరిచయమయ్యాడంటే, వాళ్ళది తిరుపతి. ఈ భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళది తిరుపతి. ఈ వ్యక్తి నెల్లూరులో ఇతను లోకో పైలట్‌గా పనిచేస్తా ఉన్నాడంట. సో, నెల్లూరు నుంచి ఇతనికి తిరుపతిలోని ఈ వ్యక్తులు ఏ విధంగా పరిచయం అయ్యుండొచ్చు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఈ తిరుపతిలో ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో, ఈ భార్యాభర్తలకి ఈ నెల్లూరులోని ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారన్నమాట. అంటే వాళ్ళ బంధువులు. ఆళ్ళ బంధువులేంటంటే ఒకసారి ఏదో అవసరం పడితే ఈ వ్యక్తిని కూడా తీసుకెళ్లారన్నమాట. ఏదో అవసరంతోటి ఈ వ్యక్తిని కూడా తీసుకెళ్ళి ఈ విధంగా పరిచయమయ్యారంట. ఈ భార్యాభర్తలిద్దరు కూడాను. అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళతో పరిచయం పెంచుకున్నాడు. తర్వాత మయమయంగా వెళ్ళేవాడంట. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో ఏమున్నాయి? వాళ్ళ ఇంటి పరిస్థితులు ఏంటి? అన్నీ కూడా గమనించాడంట. రీసెంట్‌లీగా ఆ వ్యక్తి బాగా ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడ్డాడంట. ఈ ఫైనాన్షియల్‌గా ఎప్పుడైతే కొంచెం ఆర్థిక ఇబ్బందులు పడతా ఉన్నాడో, ఈ వ్యక్తి వాళ్ళ మీద కన్నేసాడు. ఎందుకంటే ఎవరైతే వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఉన్నారో, వీళ్ళిద్దరు భార్యాభర్తల పిల్లలు బెంగుళూరులో చదువుతా ఉన్నారు. వీళ్ళిద్దరేమో ఒంటరిగా ఉన్నారు. అంతేకాకుండా బాగా వెళ్ళని శెట్టులు. వీళ్ళు ఏదో విధంగా అయితే చంపేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారం, అంతేకాకుండా నగదు ఏదైనా ఉందా విలువైన వస్తువులుంటే, ఆ విలువైన వస్తువులు పట్టుకెళ్ళిపోదామని చెప్పేసి మంచి ప్లానింగ్ వేసాడన్నమాట ఇతను. అది కూడా దేని మీద అనుకున్నారు? ఒక స్కూటీ. ఆ స్కూటీ కూడాను ఇతనిది కాదుమాట. వేరే వ్యక్తిది దొంగతనం చేసి వచ్చి డైరెక్ట్‌గా ఏదైతే తిరుపతి ఉందో తిరుపతి ఇంటికి వెళ్లి, ఆ ఇంట్లోని ఈ ముసలావిడ ఉందన్నమాట. ముసలావిడని చంపేసాడు. అక్కడ భర్త లేడుమాట. ఆ భర్త ఎక్కడికెళ్ళాడంటే బెంగుళూరు ఎళ్ళాడు. ఎందుకంటే వాళ్ళ యొక్క కొడుకు అమెరికా ఎళ్దామని చెప్పేసి ఏర్పాటు గట్టా చేసుకుంటా ఉన్నాడు. సరే ఆ బెంగుళూరులో ఎయిర్‌పోర్ట్ ఎక్కేద్దామని చెప్పేసి తన భర్త పాపం ఆ కొడుకు దగ్గరికి వెళ్ళాడు. అదే అదునుగా చూసుకొని ఈ వ్యక్తి ఈ ముసలావిడ ఒక్కరిదే ఉంటదని చెప్పేసి ఇంటికి వచ్చి అత్యంత దారుణంగా వంటసరిలోని తనని చంపేసి తన ఏదైతే ఉంగరం ఉంటుందో, ఆ ఉంగరం రావట్లేదని జెప్పేసి, చేతి యొక్క ఈ వేళ్ళు కూడా కట్ చేసి, ఆ ఉంగరాన్ని తీసుకెళ్ళాడంట. మిగతా బంగారం ఏదైతే ఉందో, ఆ బంగారం అంతా కూడా ఎక్కడెక్కడ దాచారో మొత్తం అన్నీ కూడా పగలగొట్టేసి, మొత్తం బంగారం, డబ్బులు కూడా ఏవి కూడా వదలకుండా పట్టుకెళ్ళిపోయాడంట. అక్కడి నుంచి స్కూటీ యేసుకొని వేరే వేరే ప్లేస్‌లోకి వెళ్లి, వేరే ఏదో ఎక్కడో ఒక రైల్వే స్టేషన్ దగ్గర వదిలేసి, అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. సో, మీకనుకోవచ్చు మీరు, ఈ వ్యక్తిని పోలీసులు ఏ విధంగా పట్టుకోవచ్చని. సో, మీరనుకోవచ్చు ఈ వ్యక్తిని మీరు ఏ విధంగా పట్టుకున్నారని. ఎందుకంటే, ఈ వ్యక్తి చాలా తెలివితేటలుగాను ఈ దొంగతనం చేశారని చెప్పేసి వార్తలొస్తున్నాయి. ముందు ఈ వ్యక్తి స్కూటీని దొంగతనం చేశాడు. ఈ స్కూటీ అతనిది గాదు. అతనిది కాకపోగా మళ్ళీనేమో ఏదైతే నంబర్ ప్లేట్ ఉందో, ఆ నంబర్ ప్లేట్‌ని పూర్తిగా మార్చేసాడంట. అలా కాకుండా మళ్ళీ ఈ వ్యక్తి గూర్ఖా ధరించాడంట. గూర్ఖా ధరించి మొత్తం మొఖానికి కూడా కవర్ చేసుకొని, సాయంత్రం పూట అంటే కొంచెం చీకటి పడిన తర్వాత స్కూటీ మీద వాళ్ళ ఇంటికి వెళ్లి
ఈ దొంగతనం చేశాడన్నమాట. దొంగతనానికి అడ్డుకొస్తున్న ఆ ముసలిదాన్ని చంపేశాడు. సో, ఈ వ్యక్తి ఏ విధంగా దొరికాడు అని చెప్పేసి మనం అనొచ్చు పోలీసులకి. ఎంత తెలివైన వ్యక్తి అయినా గాని ఏదో ఒక్కడైతే ఒక క్లూ ఇస్తాడు పోలీసులకి. ఈ వ్యక్తి నాకు తెలిసిన మట్టుకైతే ఎక్కడ కూడా క్లూ వదలల. చాలా పకడ్బందీగా అయితే ఈ దొంగతనం చేసి, అదే విధంగా ఈ హత్య చేసి ఎళ్ళిపోయాడు. కానీ పోలీసులు మాత్రం ఒక చిన్న క్లూతో అయితే అతన్ని పట్టుకున్నారు. అదేంటంటే ఏదైతే స్కూటీ ఉందో స్కూటీ తన ఫ్రెండ్ దొంగతనం చేసి తీసుకొచ్చి మళ్ళీ ఏదైతే రైల్వే స్టేషన్ ఉందో రైల్వే స్టేషన్ దగ్గర వదిలేసి దాన్ని అక్కడ, అక్కడి నుంచి రైల్వే స్టేషన్ ఎక్కి తన సొంత ఊరు అనేటువంటి ఏదో నెల్లూరో అది ఆ ప్రాంతం ఏరియాలో ఉందంట ఆ ఊరు. ఆ ఊరికెళ్ళిపోయాడంట. మరి పోలీసులు ఆ స్కూటీని పట్టుకుంటారు కదా! ఈ స్కూటీ అన్నెసెసరీగా ఎందుకుందిక్కడ? ఎవరు వదిలేసారని చెప్పేసి పూర్తిగా దాన్ని ఎంక్వైరీ చేస్తే, ఎవరైతే ఈ హత్య చేశారో ఈ హత్యకి, ఈ స్కూటీకి 2 లింక్ అయ్యి ఉందన్నమాట. ఎక్కడెక్కడ ఇతను తిరిగాడని చెప్పేసి మొత్తం అంతా కూడా ఎంక్వైరీ చేస్తే సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. స్టెప్ టు స్టెప్, స్టెప్ టు స్టెప్ ప్రతీది కూడా చూస్తే, ఈ వ్యక్తి ఏ విధంగా పారిపోయాడని చెప్పేసి కూడా మొత్తం కూడా సీసీ కెమెరాలో మొత్తం పోలీసులు పట్టుకున్నారు. అంతేకాకుండా ఈ స్కూటీ ఎవరిదని చెప్పేసి మొత్తం ఎంక్వైరీ చేస్తే, ఈ స్కూటీ తన ఫ్రెండ్‌దని తెలిసింది. తన ఫ్రెండ్‌ని అడిగాడమాట. "ఈ స్కూటీని మీకు దొంగలించారు కదా! మీరు ఎందుకు కంప్లెయింట్ చేశారు కదా! మరి ఇది ఎవరు దొంగలించారు అనుకుంటున్నారు?" అని అడిగితే, "సార్ నా ఫ్రెండ్ మీద ఇలా అనుమానం ఉందని" చెప్పేసి ఆ వ్యక్తి కూడా చెప్పాడంట. అంతేకాకుండా దాని మీద ఉన్నటువంటి ఏలుముద్రలు ఏవైతే ఉంటాయో, ఏలుముద్రలు అలాగా వాళ్ళ యొక్క పోలీసు టెక్నాలజీ తోటి అతన్ని పట్టుకోవడం జరిగిందన్నమాట. ఇది నేను ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, చాలామంది ప్రజలు ఏంటంటే గుడ్డిగా నమ్మేస్తా ఉంటారు. అప్పటికప్పుడు పరిచయమైన వ్యక్తుల్ని అంటే దూరపు రిలేషన్‌తో అయినా గాని, లేకపోతే మన పక్కింటి వాళ్ళైనా గాని, ఎవరైనా గాని కొంచెం అప్పటికప్పుడు పరిచయం అయితే ఈ వ్యక్తి చాలా మంచోడు, మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు అని చెప్పేసి మీరు చాలామంది ఇలా నమ్మేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇలా నమ్మడం వల్లే ఇప్పుడు ఆ మహిళ ఎవరైతే ఆ మహిళ ఉందో ఆ మహిళని చంపేసి మొత్తం బంగారం అంతా కూడా దోచుకుపోయాడు. చూడండి మళ్ళీ ఒక లోకో పైలట్ అని చూడండి. లోకో పైలట్‌కి నాకు తెలిసిన మటుకైతే ఒక రూ. 1,00,000 దాకా అయితే జీతం ఉంటది. రూ. 1,00,000 జీతం పెట్టుకున్న ఒక లోకో పైలట్ ఇండియన్ రైల్వేలో జాబ్ చేస్తూ, మరి ఈ విధంగా అయితే దొంగతనాలకు పాల్పడుతూ, ఒక మహిళని ఈ విధంగా అత్యంత దారుణంగా చంపేసాడంటే చూడండి ఒకసారి ఏ విధంగా సమాజంలో కొంతమంది మనుషులు ఏ విధంగా తయారవుతున్నారో ఒకసారి ఆలోచించండి. అందుకే ప్రతి ఒక్కరు కూడా నేను చెబుతూ ఉన్నాను. మీరు అపరిచిత వ్యక్తులతో పరిచయాలు పెంచుకున్నప్పుడు కొద్దిగా ఆలోచించండి. ఎందుకంటే మీ జాగ్రత్తలో మీరు ఉండకపోతే గనక అది మీ బంధువైనా గాని, లేకపోతే దూర బంధువుల యొక్క బంధువులైనా గాని, మీ ఇంటికొచ్చేటప్పుడు ప్రతీది కూడా గమనిస్తారన్నమాట. ఒంటరిగా ఉన్నప్పుడు ఎందుకొచ్చావు ఏంటని చెప్పేసి మెసేజ్ కూడా చెయ్యండి మీరు. ఎవరికంటే మీ భర్తకి గాని, లేకపోతే మీ పిల్లలకి గాని ఎవరికైనా మెసేజ్ చేయండి. పలానా వ్యక్తి వచ్చాడు మా ఇంటికి అని చెప్పేసి మెసేజ్ చేయండి. ఎందుకంటే ఆ వ్యక్తి ఎందుకొచ్చాడో కూడా తెలీదు కదా! సడెన్‌గా వచ్చాడు. మీరు ఒంటరిగా ఉన్నారు కాబట్టి ముందుగా ప్లాన్ చేసుకొని రావచ్చు. ఆ ప్లాన్ చేసుకున్న సమయాన్నే ఈ విధంగా అడ్డు వస్తే గనుక చంపే అవకాశాలుంటాయి. అందుకనే ప్రతి ఒక్కరు ఒకటి చెబుతున్నాను. అపరిచిత వ్యక్తుల నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా లేని పక్షంలోని ఇటువంటి హత్యలు జరుగుతాయన్నమాట. అందుకే మరీ ముఖ్యంగా అయితే ఏదైతే ఈ ఇన్సిడెంట్ ఉందో, ఈ ఇన్సిడెంట్ తీసుకొచ్చి మీ అందరికీ చెబుతా ఉన్నాను. భవిష్యత్తులోని ఇటువంటి ప్రమాదాలు జరగకుండా మీరు ముందుగానే అలర్ట్‌గా ఉంటారని చెప్పేసి ఏదైతే ఈ సిట్యుయేషన్ ఉందో సిట్యుయేషన్ తీసుకొచ్చి ముందు పెట్టానన్నమాట. ముందు వీడియోలో చెప్పినట్టు పూర్తిగా చూడండి మీరు అని అందుకే అన్నానన్నమాట. పూర్తిగా చూస్తే దొంగలు ఏ విధంగా ప్లానింగ్‌లు చేస్తున్నారో, అదే విధంగా మిమ్మల్ని ఏ విధంగా మభ్యపెడుతున్నారనే ప్రతి అంశం కూడా మీకు తెలుస్తుంది పూర్తిగా వీడియో చూస్తే. అందుకని చెప్పేసి వీడియోని పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది. భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగపడతాయని చెప్పేసి అన్నానన్నమాట. సో, చూసారు కదా! మీకు ఏమనిపిస్తుందో దీని మీద కామెంట్ చేయండి. నీకు నచ్చితే నచ్చినట్టు కామెంట్ చేయండి. నచ్చకపోతే నచ్చనట్టు కామెంట్ చేయండి. ఇంకేమైనా నాలో లోపాలు అనిపిస్తే గనక అది దాని మీద కూడా కామెంట్ చేయండి. మీకు రిప్లై ఇస్తాను. అంతేకాకుండా నా ఛానెల్ ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుతున్నాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.